హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూసిన వెంటనే మనం అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, ఎలా చదువుకోవాలి, ఎన్ని డైమెన్షన్స్ చూడాలి, అండ్ క్వశ్చన్ ఎలా వస్తుంది, అండ్ ఏ డైమెన్షన్లో క్వశ్చన్ వస్తుంది, అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటిల్ ఏమి ఇచ్చారు అంటే ప్యానెల్ టు స్టడీ ఇష్యూస్ ఫేస్డ్ బై తోతాపరి మ్యాంగో ఫార్మర్స్ ఇన్ ఏపీ. ఇందులో కీవర్డ్ ఏంటంటే తోతాపరి మ్యాంగోస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూడాలి, తోతాపరి మ్యాంగోస్ గురించి బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ టైటిల్ ఏం చెప్పారు, ప్యానెల్ ని పెట్టారు అని చెప్పారు. అసలు ఈ ప్యానెల్ ని ఎందుకు అరేంజ్ చేశారు చూసుకోవాలి. అసలు ఈ యొక్క ఫార్మర్స్ తోతాపరి మ్యాంగోస్ గ్రో చేసే వాళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ మనకి రీజన్స్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉందో కూడా చూసుకోవాలన్నమాట. సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూడాలి. తోతాపరి మ్యాంగో అనేది ఒక వెరైటీ ఆఫ్ మ్యాంగో. మనకి ఇలా వెరైటీగా పియర్ షేప్లో ఉండి షార్ప్గా టిప్లో ఉంటుంది. దీని టేస్ట్ వచ్చేసి మనకి స్వీట్ అండ్ సోర్ మిక్స్ టేస్ట్గా అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి కొండలో ఎక్కేటప్పుడు కూడా మనకి అక్కడ చాలా అమ్ముతూ ఉంటారు చిన్న చిన్నగా కట్ చేసి. ఓకే, సో అది ఈ తోతాపరి మ్యాంగో అనమాట. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ తోతాపరి మ్యాంగోస్ గ్రో చేసే బెల్ట్ని తోతాపరి ట్రయాంగిల్ అంటారు. ఆ ఏరియాలో ఇప్పుడు ప్రైస్ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. సో ఇప్పుడు మనకి బయట 50 రూపీస్ 60 రూపీస్ అలా దొరుకుతున్నాయి కదా పర్ కేజీ, కానీ ఫార్మర్స్ దగ్గర కొనే ప్రైస్ ఎంత అంటే 6 రూపీస్ కంటే తక్కువే అనమాట. చాలాసార్లు గవర్నమెంట్ మ్యాండేటరీగా చెప్పింది ఇంత ప్రైస్కి మీరు కొనుక్కోవాలని చెప్పి ఫ్రూట్ ఇండస్ట్రీస్కి, అయినప్పటికీ కూడా 6 రూపీస్ కంటే తక్కువ డబ్బులతోటే దీన్ని కొనుక్కుంటున్నారు. సో యాక్చువల్లీ ఏంటి, ఒక ఫార్మర్కి కిలోకి 4 నుంచి 6 రూపాయలు వస్తున్నాయంటే ఆ ఫార్మర్ ఏం చేయాలి, నార్మల్గా కొంతమంది లేబర్స్ని పెట్టుకొని ఆ మ్యాంగోస్ని తెంపించాలి చెట్ల నుంచి. ఆ తెంపించడానికి అయ్యే కాస్టే ఎక్కువ ఉందన్నమాట వీళ్ళకి వచ్చిన దానికంటే. అందుకే ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, అవి తెంపించకుండా చెట్ల మీదనే వదిలేసి చెట్ల మీదనే మురిగిపోవడం, గాలికి ఆరెల్స్ వర్షానికి కింద పడిపోవడం లాంటిది. కొంతమంది అయితే అవన్నీ ఏరి కింద ఎక్కడ డంప్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. దానివల్ల హ్యూజ్గా ఫార్మర్స్కి లాస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్యానెల్, యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ అయితే అరేంజ్ చేస్తుంది. ఈ ప్యానెల్ ఏం చేస్తుందంటే అసలు తోతాపరి మ్యాంగో ఫార్మర్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి ఆ లిస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక ప్యానెల్ అయితే ఉందన్నమాట. సో దీని మీద మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తోతాపరి మ్యాంగోస్ అని చెప్పి దాని కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ తోతాపరి మ్యాంగోస్ గ్రో చేసేది ఎక్కడ, తోతాపరి బెల్ట్ ట్రయాంగిల్లో అనమాట. దాన్ని తోతాపరి బెల్ట్ అని కూడా అంటారు. అది ఏ స్టేట్స్లో ఉంది అంటే ఏపీ ఒకటి, కర్ణాటక ఒకటి అండ్ తమిళనాడు ఒకటి. అలా మనం తోతాపరి ట్రయాంగిల్ అనే పదం ఇక్కడ వాడాము. సో రీసెంట్గా మనం గోల్డెన్ ట్రయాంగిల్ అనే పదం వాడాము. అండ్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే లిథియం ట్రయాంగిల్ అనే వర్డ్ చూస్తాం. జాగ్రఫీలో బర్ముడా ట్రయాంగిల్ అని చూస్తాం. ఇలా ట్రయాంగిల్ అనే వర్డ్స్ అన్నిటినీ కలిపేసి ఒక మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. బికాస్ యూపీఎస్సీ అన్ఎక్స్పెక్టెడ్, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ తీసుకుంటారో కూడా ఎవరికి తెలియదు అనమాట. సో అందుకే ఇలా ట్రయాంగిల్స్, తోతాపరి ట్రయాంగిల్ చూసాము, నిన్న మన క్లాస్లో గోల్డెన్ ట్రయాంగిల్ చూసాం. కాబట్టి మనకి ఆ ట్రయాంగిల్ బేస్డ్ వర్డ్స్ అన్నిటి మీద మనకి ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. ఒకసారి అవన్నీ మీరు చూడాలన్నమాట. సో అది క్వశ్చన్ ఎలా ఇస్తారు, మ్యాథ్స్ ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక సైడ్ ఇలా తోతాపరి ట్రయాంగిల్, లిథియం ట్రయాంగిల్, బర్ముడా ట్రయాంగిల్ ఇచ్చేసి ఇంకొక సైడ్ లొకేషన్స్ ఇచ్చేసి ఇలా మ్యాథ్స్ చేయమని చెప్పి కూడా అడగచ్చు అనమాట. అలా మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్స్ 2026 నుంచి ట్రెండ్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ 2027లో కూడా ఇలా రావచ్చు, బీ కేర్ఫుల్. ఓకే, అండ్ మెయిన్స్లో అయితే ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే అసలు మ్యాంగో ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ హెవీ లాసెస్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్, సజెస్ట్ సమ్ మెజర్స్ అని అడగచ్చు. సో ఒక్కసారి అలా చూడండి. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే ఫార్మ్ గేట్ ప్రైస్ అంటే ఫార్మర్స్ అమ్మే ప్రైస్ ఎంత ఉంది అంటే 4 నుంచి 6 రూపాయలు పర్ కేజీ ఉందన్నమాట. ఎస్పెషలీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే పల్ప్ యూనిట్స్ వాళ్ళు చాలా తక్కువ రేట్కి ఈ యొక్క మ్యాంగోస్ని కొనుక్కుంటున్నారనమాట. అసలు మ్యాంగోస్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి పిగిల్స్ పెట్టడానికి యూజ్ చేస్తారు, మ్యాంగో పల్ప్ తయారు చేస్తారు, కూల్ డ్రింక్స్ లైక్ మాజా ఫ్రూటీ తయారు చేస్తారు, అండ్ మామిడి తాండ్ర వెరీ ఫేమస్ ఇన్ ఏపీ.
సో అలాంటి వాటికి ఇవి యూజ్ చేస్తారనమాట. సో అసలు ఎందుకు తక్కువ ప్రైస్ ఉంది అని చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ బంపర్ రెయిన్ఫాల్ మనకు ఉండేది. బంపర్ రెయిన్ఫాల్ వల్ల బంపర్ హార్వెస్ట్ రావడం వల్ల ఈ యొక్క తోతాపరి ట్రయాంగిల్లో చాలా ఎక్కువ మామిడికాయలు అనేది కాయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా సప్లై ఆఫ్ మ్యాంగోస్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది తగ్గింది. అది ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసారి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాయల్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల స్వీట్నెస్ అనేది తగ్గడం జరిగింది. స్వీట్ తక్కువగా ఉండడం వల్ల కొంతవరకు వీటి యొక్క డిమాండ్ మార్కెట్లో తగ్గడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో యుఎస్ ఇండియా పైన 50% శాంక్షన్స్ ని విధించింది. అప్పుడు మనం ఆర్టికల్స్ చాలా చదువుకున్నాం. ఏంటి, ఇండియాలోని పల్ప్ ఇండస్ట్రీస్ కి లాస్ వచ్చింది, మ్యాంగో పల్ప్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు యుఎస్ కి, దానివల్ల యుఎస్ లో ఇండియా యొక్క పల్ప్ వెళ్ళట్లేదు. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఇనఫ్ పల్ప్ అనేది వాళ్ళు అప్పుడే స్టోర్ చేసుకున్నారు అని చదువుకున్నాం. సో ఆల్రెడీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ తయారు చేసిన పల్ప్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం లేదనమాట, ఇప్పుడు కొత్తగా తీసుకోవడం అనమాట. దానివల్ల కూడా పల్ప్ మ్యానుఫ్యాక్చరర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ తోతాపరి మ్యాంగోస్ ని కొనుక్కోవడానికి. అండ్ నెక్స్ట్ మనకు తెలుసు వెస్ట్ ఏషియాలో కూడా క్రైసిస్ ఉంది అండ్ స్టేట్ ఆఫ్ హార్మోస్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రూట్ గుండా వెళ్ళే మన మ్యాంగో ట్రేడ్ కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల అక్కడికి మనం పంపించే ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాయి అనమాట. అలా వీక్ ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా ఉండడం వల్ల ఓవరాల్ గా ప్రైస్ ఆఫ్ తోతాపరి అనేది విపరీతంగా తగ్గిపోయింది అనమాట. 4 to 5 kgs, 4 to 5 rupees per kg. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి ఈ యొక్క ప్రైస్ తగ్గడం వల్ల అని చూసుకున్నట్లయితే ఫార్మర్స్ చాలా క్వాంటిటీస్ ఆఫ్ మ్యాంగోస్ ని హార్వెస్ట్ అంటే తెంపకుండా అలాగే చెట్ల మీద వదిలేసి చెట్ల మీదనే అవి మురిగిపోయేటట్టు చూస్తున్నారనమాట. అండ్ ఫార్మర్స్ అయితే విపరీతమైన ఫినాన్షియల్ లాసెస్ కూడా వచ్చాయి. అండ్ దీంతో ఏంటి, ప్రైస్ తగ్గడం వల్ల ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ దాంతో పాటు డంప్ కూడా చేస్తున్నారు అనమాట వాళ్ళ యొక్క ప్రొడ్యూస్. దాంతో పాటు పొలిటికల్ టెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అయితే మాత్రం నెక్స్ట్ టైం పంట వేయాలా వద్దా లేకపోతే వేరే దానికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. సో ఇలా ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం తోతాపరి మ్యాంగోస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది ప్రామినెంట్ జ్యూసీ మ్యాంగో అని చెప్పొచ్చు. ఇది ఎలాంగేటెడ్ షేప్ ఉంటుంది, ప్యారెట్ కి బీక్ ఎలా ఉంటుందో కింద కొనాకి అలా కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ దీన్ని జ్యూస్ లో, పల్ప్ ఎక్స్ట్రాక్షన్స్ లో, ఫుడ్ అండ్ బ్రివరేజ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. ఇది నార్మల్ గా సౌత్ ఇండియాలోనే గ్రో అవుతుంది అనమాట. ఇది ఇండిజినస్ అని చెప్పొచ్చు. దీనికి చాలా వేరే వేరే పేర్లు ఉంటాయి. కలెక్టర్ కాయ అంటారు, అతుకు మామిడి అంటారు, అలా గిన్ని మోతి అంటారు, సందేర్షా అంటారు, బంగ్లోరా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ తో దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ ఐడియల్ కండిషన్స్ అంటే మనకి ఇది ట్రాపికల్ రీజన్ లో మాత్రమే కాస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు, అందరికీ తెలుసు, లైక్ మ్యాంగోస్ ఆర్ లైక్ సమ్మర్ ఫ్రూట్, టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ మోడరేట్ రెయిన్ఫాల్, దాంతో పాటు లోమీ సాయిల్ అనేది కావాలి. వైడ్ గా చూసుకున్నట్లయితే కర్ణాటక, ఏపీ అండ్ తమిళనాడులో ఎక్కువగా పండిస్తారు. ఎస్పెషలీ మనం డిస్టిక్ వైజ్ చూసుకున్నట్లయితే చిత్తూరులో, కోలార్లో, రామ్నగర్లో అండ్ ఈవెన్ సమ్ ఏరియాస్ ఆఫ్ బెంగళూరు రూరల్ ఏరియాస్ లో దీన్ని పండించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, రేడియో టెలిమెట్రీ ఆల్మోస్ట్ సేవ్డ్ దిస్ వల్చర్ ఫ్రమ్ డెత్. ఈ టైటిల్ లో ఉన్న కీవర్డ్ ఏంటంటే రేడియో టెలిమెట్రీ అనమాట. ఈ టాపిక్ మనం ఎక్కడ చదువుకుంటాము అంటే ఎన్వైరన్మెంట్ అండ్ ఈక్వాలిటీ, మన జిఎస్ పేపర్ 3 లో ఉంటుంది కదా. అందులో మనకు ఒక టాపిక్ ఉంటుంది బయోడైవర్సిటీ కన్సర్వేషన్ అని చెప్పి. ఆ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ లో మనకి 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఇన్ సీటు అండ్ ఎక్స్ సీటు. ఇన్ సీటు అంటే అవి అనిమల్స్ ఏ లొకేషన్ లో ఉన్నాయో ఆ లొకేషన్ లోనే వాటిని మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సీటు అంటే వాటిని వేరే దగ్గరికి తీసుకువెళ్ళేసి మనం వేరే దగ్గర వాటిని కన్జర్వ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన అనిమల్ స్పీసీస్ ఏంటంటే వల్చర్. వల్చర్ ని తెలుగులో రాబందు అంటారు. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే స్కావెంజర్ అని అంటారు అనమాట మన ఎన్వైరన్మెంట్ లో. ఎందుకు స్కావెంజర్? డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, డెడ్ బాడీస్ యొక్క మాంసాన్ని ఇవి తింటూ ఉంటాయి. కానీ ఇవి చాలా మేజర్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాయి. అదేంటంటే 90% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ వల్చర్స్ అనేవి తగ్గిపోవడం జరిగింది డ్రాస్టిక్ గా. ఎందుకంటే యానిమల్స్ కి బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, వెటనరీ డాక్టర్ని పిలుస్తాము, అంబులెన్స్ వస్తుంది, ఇంజెక్షన్స్ ఇస్తాయి కదా.
ఆ ఇంజెక్షన్ లో మేజర్ గా యూజ్ చేసే మెడిసిన్ ఏంటంటే డైక్లోఫినాక్ అనే మెడిసిన్. ఈ డైక్లోఫినాక్ అనేది పెయిన్ కిల్లర్ అన్నమాట. సో ఈ పెయిన్ కిల్లర్ ఏంటంటే మెటబాలిజం అయిన తర్వాత కూడా బాడీలో కొంచెం అమౌంట్ అనేది మజిల్స్ లో ఉండిపోతుంది. సో ఇన్ కేస్ అనిమల్ చనిపోయింది అనుకోండి, చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, వాటిని అక్కడిక్కడ పడేస్తాం కదా. సో ఈ రాబందులు వచ్చేసి వాటిని తింటాయి అనమాట. అలా తిన్నప్పుడు ఏంటంటే డైక్లోఫినాక్ ఉన్న బాడీ, డెడ్ బాడీ కాస్త తినడం వల్ల ఆ డైక్లోఫినాక్ వల్చర్ లో కూడా వెళ్తుంది. దీన్నే బయో అక్యుములేషన్ అంటాం. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో అది అనిమల్ బాడీలోకి అంటే వల్చర్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది వల్చర్ది. ఈ కిడ్నీ డ్యామేజ్ వల్ల వల్చర్ చనిపోవడం జరుగుతుంది. అందుకే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అంటారు. సో అలాగే కిడ్నీ డ్యామేజ్ వల్ల ఈ వల్చర్ పాపులేషన్ 90% తగ్గడం జరిగింది అనమాట. అది కూడా ఒక సింగిల్ డ్రగ్ వల్ల, అది డైక్లోఫినాక్. దాని తర్వాత గవర్నమెంట్ డైక్లోఫినాక్ బ్యాన్ కూడా చేసింది అనమాట, వెటనరీ సర్వీసెస్ లో యూజ్ చేయొద్దు అని చెప్పి. సో ఇప్పుడు మనకి వల్చర్స్ లేకపోతే ఏమవుతుంది, ఎక్కడ డెడ్ బాడీస్ అక్కడే ఉంటాయి, అవి డెడ్ బాడీస్ కుళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ వర్షం వచ్చినా ఏం జరిగినా కూడా మనకి మైక్రో ఆర్గానిజం స్ప్రెడ్ అనేవి అవుతాయి. కంటామినేషన్ ఆఫ్ ఫుడ్, కంటామినేషన్ ఆఫ్ వాటర్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. దానివల్ల చాలా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి వల్చర్స్ ని కన్సర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మన ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేసుకోవడానికి. అందుకని గవర్నమెంట్ వల్చర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ వల్చర్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ వల్చర్ లో ఏంటంటే మనం బ్రీడింగ్ ఆఫ్ వల్చర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం బ్రీడింగ్ ఆఫ్ వల్చర్ సెంటర్ ని కూడా గవర్నమెంట్ పింజోర్ రీజన్ లో హర్యానా స్టేట్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మనం బ్రీడ్ చేసిన వల్చర్స్ ని ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మనం ఏం చేసామంటే మళ్ళీ వైల్డ్ లోకి విడిచిపెట్టడం జరిగింది. వైల్డ్ అంటే ఫారెస్ట్ లోకి. ఆ ఫారెస్ట్ లోకి విడిచిపెట్టేటప్పుడు ఈ యొక్క యానిమల్స్ కి ఇక్కడ రేడియో టెలిమెట్రీ అంటే రేడియో ట్రాన్స్మిటర్స్ ని అరేంజ్ చేశారనమాట. అరేంజ్ చేసి అవి మూవ్మెంట్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అని చెప్పి ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. సడన్ గా వాళ్ళకి ఏం అర్థమైంది అంటే ఇలా మన బ్రీడింగ్ సెంటర్ లో బ్రీడ్ చేసిన అనిమల్స్ ని వైల్డ్ లోకి పంపించడం అంటే ఫారెస్ట్ లోకి పంపించినప్పుడు అక్కడున్న క్లైమేట్ కి, అక్కడున్న ఎన్వైరన్మెంట్ కి, అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ కి సరిగ్గా అడాప్ట్ అవ్వలేవు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మనకి రిమోట్ ఏరియాస్ లో కూడా ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది. ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలంటే కంపల్సరీ ఎలక్ట్రిక్ లేన్స్ అనేవి వేయాలి. ఎలక్ట్రిక్ లేన్స్ వేసినప్పుడు ఏంటంటే బర్డ్స్ అనేవి ఎగిరినప్పుడు ఈ బర్డ్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీ లేన్స్ కి కాంటాక్ట్ లోకి వచ్చేసి వీళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ అనేది కొడుతుంది అనమాట. సో అలా ఈ వల్చర్ కి కూడా విచ్ ఇస్ జియో ట్యాగ్, దానికి ఒక థ్రెట్ ఉంది అని చెప్పి మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకొని మళ్ళీ రీలొకేట్ అయితే చేశారనమాట. సో అందుకే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ టెలిమెట్రీ వల్ల మనం ఈ వల్చర్ ని సేవ్ చేయగలిగాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే వల్చర్స్ గురించి క్వశ్చన్ రావచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి వల్చర్స్ గురించి. అండ్ వల్చర్స్ మెయిన్ గా అరౌండ్ 8 to 9 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ ఇండియాలో ఉన్నాయన్నమాట. ఆ నేమ్స్ ఇచ్చేసి ఏ వల్చర్స్ ఇండియాలో ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చు. బికాస్ వల్చర్ మీద చాలా సార్లు యూపీఎస్సీ PYQs లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది అనమాట. అందుకే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియో టెలిమెట్రీ గురించి కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. అసలు రేడియో టెలిమెట్రీ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, దీని యొక్క అప్లికేషన్స్ మీద కూడా సపరేట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మెయిన్స్ లో కూడా మీరు ఆన్సర్స్ రాసినప్పుడు లైక్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి రాసినప్పుడు కూడా మీరు ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకొని బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయొచ్చు అని చెప్పి కూడా ఎగ్జాంపుల్ ఆర్ కేస్ స్టడీ కింద ఈ ఆర్టికల్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రేడియో టెలిమెట్రీ గురించి చూసినట్లయితే ఇది వైర్లెస్ టెక్నాలజీ అన్నమాట. ఇందులో మనం ఏం చేస్తాము, రేడియో వేవ్స్ ని యూజ్ చేస్తాము. రేడియో వేవ్స్ ని యూజ్ చేసేసి మెజర్మెంట్ చేస్తాం. అసలు ఏం మెజర్ చేస్తామంటే టెంపరేచరు, ప్రెషరు, హార్ట్ రేటు, లొకేషన్, స్పీడ్, pH ఇలాంటి డేటా మొత్తం మనం కలెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తాము అని చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ట్రాకింగ్ లో. ఈ ఆర్టికల్లో మనం వల్చర్ ని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పాం కదా. ఇంతకుముందు ఐ థింక్ 1 month బ్యాక్ మనం ఆలివ్ రెడీ టర్టిల్స్ కూడా ట్రాక్ చేస్తున్నామని చదివాము. అండ్ ఈవెన్ ఎలిఫెంట్స్ మెడలో రేడియో కాలర్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు వేల్స్ కి, డాల్ఫిన్స్ కి, అలా డిఫరెంట్ అనిమల్స్ కి మనం దాని యొక్క మూవ్మెంట్ తెలుసుకోవడానికి ఈ రేడియో టెలిమెట్రీని యూజ్ చేయొచ్చు. అండ్ మెడికల్ ఫీల్డ్ లో మాత్రం మనకి పేస్ మేకర్స్ యూజ్ చేస్తారు, ఈసీజీ మానిటర్స్ యూజ్ చేస్తారు. సో మీరు వివేగం మూవీ చూసినట్లయితే అందులో ఒక అమ్మాయి విల్ బి హ్యాకర్. ఆ అమ్మాయి లవర్ కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తన పేస్ మేకర్ ఉంటుంది. ఆ పేస్ మేకర్ ద్వారా ఆయన లొకేషన్ ఎక్కడ ఉందో కనుక్కొని దే విల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ద కేస్.
మీరు ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ట్రై టు రిమెంబర్ ద కన్సెప్ట్ అండ్ ట్రై టు అప్లై ఇట్ ఆన్ ద రియల్ లైఫ్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోస్పేస్ అండ్ స్పేస్ రీసెర్చ్లో రాకెట్ లాంచింగ్ అప్పుడు, శాటిలైట్స్ అప్పుడు, వెదర్ బెలూన్స్ అప్పుడు కూడా మనం ఈ యొక్క రేడియో టెలిమెట్రీని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఐ థింక్ మీరు చూసే ఉంటారు చాలాసార్లు న్యూస్లో, రాకెట్ లాంచ్, మిషన్ లాంచ్ అయిన తర్వాత ఇక్కడ ఇస్రోలో పనిచేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద మానిటర్స్ పెట్టుకొని అలా రెడ్ కలర్, ఎల్లో కలర్ లైన్స్తో మనకి గ్రాఫ్ అనేది వస్తూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ టెలిమెట్రీ. దే ఆర్ ట్రాకింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ రాకెట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్వైరన్మెంట్ మానిటరింగ్ లో వెదర్ స్టేషన్స్ దగ్గర, వాటర్ బాడీస్ దగ్గర కూడా మనం దాన్ని యూస్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీస్ లో ఆయిల్ రిగ్స్ దగ్గర, పైప్ లైన్స్, ఫ్యాక్టరీస్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం వెహికల్ ట్రాకింగ్, వెహికల్ మానిటరింగ్, మిలిటరీ సర్వెలెన్స్ లో కూడా మనం ఈ యొక్క రేడియో ట్యాగింగ్ ని యూస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ఏం చెప్తుంది అంటే కౌంటింగ్ క్యాన్సర్, మేకింగ్ క్యాన్సర్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ ఎట్ నేషనల్ లెవెల్ ఈజ్ అ వే ఫార్వర్డ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మీకు కొంత బేసిక్ అయితే తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటి అంటే సెల్ డివిజన్ అన్నమాట. సెల్ డివిజన్ అంటే ఏంటి? ఒక సెల్ డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. దాన్నే సెల్ డివిజన్ అంటారు. సో మనం పుట్టినప్పుడు ఎన్ని కేజెస్ ఉంటాము? 2 to 2.5 కేజెస్ ఉంటాం. దాని తర్వాత ఇప్పుడు మన ఏజ్ అరౌండ్ 25 అనుకున్నట్లయితే మన సైజు పెరిగింది, మన వెయిట్ పెరిగింది. అదొక ఎగ్జాంపుల్. మనకి ఏదైనా చిన్న కట్ అయింది అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఆ గాయం మానిపోయి అసలు మనకు కట్ అయినట్టు కూడా కొన్నిసార్లు తెలియదు అనమాట. అది ఎందుకు? సెల్స్ అక్కడ ఉన్నవి డివైడ్ అయ్యి దాన్ని క్లోజ్ చేసి దాన్ని రీకవర్ చేస్తాయన్నమాట. సో అలా సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఎంటైర్ లైఫ్ లో. దట్ విల్ హెల్ప్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మనకి సెల్ డివిజన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మైటాసిస్ డివిజన్, సెకండ్ వచ్చేసి మియాసిస్. మైటాసిస్ అనేది డిప్లాయిడ్ సెల్స్ జరుగుతుంది, మియోసిస్ అనేది హ్యాప్లాయిడ్ సెల్స్ జరుగుతుంది. మియోసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎగ్ ప్లస్ స్పర్మ్ కలిసినప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే రీప్రొడక్షన్ లో మనకి మియోసిస్ యూజ్ అవుతుంది, లేదా అన్ని అదర్ బాడీ పార్ట్స్ లో మాత్రం మైటాసిస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి సెల్ డివిజన్ నార్మల్ గా చదివితే ఏ ప్రాబ్లం ఉండదు. నార్మల్ గా ఒక సెల్ డివైడ్ అయ్యి 2 సెల్స్ ఫామ్ అవుతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే అన్కంట్రోల్డ్ ఇర్రివర్సిబుల్ సెల్ డివిజన్ లో మనకి ప్రాబ్లం అంతా వస్తుంది అనమాట. ఒక సెల్ తీసుకున్నట్లయితే అది కంప్లీట్ గా డివైడ్ అయ్యకుండా సగం సగం డివైడ్ అయ్యి ఎక్కువ రేట్ లో డివైడ్ అయ్యి అదొక గడ్డ లాగా, క్లంప్ లాగా ఫామ్ అవుతే దాన్ని మనం ట్యూమర్ అంటాం. ట్యూమర్ గడ్డ అంటాం కదా అది. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బెనైన్ ట్యూమర్, సెకండ్ వచ్చేసి మాలిగ్నెంట్ ట్యూమర్. బెనైన్ అంటే ఏం లేదు, మనం టచ్ చేయొచ్చు, అది ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు, అది ఎక్కడ మూవ్ అవ్వదు అనమాట. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, తీసేసినా పర్లేదు, ఉంచుకున్నా పర్లేదు. కానీ ప్రాబ్లం అంతా వచ్చేసి మాలిగ్నెంట్ ట్యూమర్. మాలిగ్నెంట్ ట్యూమర్ అనేది ఒక చోట ఉండదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా క్యాన్సర్ ని బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అలా స్ప్రెడ్ చేయడం వల్ల బాడీ ఆర్గాన్స్ అనేవి ఫంక్షన్ సరిగా చేయవు అనమాట. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు. సో నార్మల్ గా మనం చూసిన క్యాన్సర్స్ ఏంటి? మనకి థ్రోట్ క్యాన్సర్, మళ్ళీ లంగ్ క్యాన్సర్, బ్రెడ్ క్యాన్సర్, అమ్మాయిల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అబ్బాయిలో అయితే ఎక్కువ ప్రోస్టేట్ క్యాన్సర్, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అవన్నీ ఎందుకు జరుగుతాయంటే సెల్ డివిజన్ అనేది సరిగ్గా జరగకుండా, ఇన్కంప్లీట్ గా, ఇర్రివర్సబుల్ గా, అసలు ఒక విధంగా జరిగినట్లయితే దాన్ని క్యాన్సర్ అనేది ఉంటుంది, క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో సెంట్రల్ లెవెల్లో క్యాన్సర్ ని నోటిఫైడ్ డిసీజ్ గా డిక్లేర్ చెయ్యాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు దీన్ని నోటిఫైడ్ డిసీజ్ గా చెయ్యాలి అన్నట్లయితే, ఇప్పుడు మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దీన్ని ఒక నోటిఫైడ్ డిసీజ్ గా డిక్లేర్ చేసినట్లయితే ఇప్పుడు బోత్ ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, వాళ్ళు ఎవరినైనా క్యాన్సర్ పేషెంట్ ని ట్రీట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కంపల్సరీగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఓన్లీ వాలంటరీ బేస్డ్ గానే రిపోర్టింగ్ అనేది జరిగేది. ఇప్పుడు నోటిఫైడ్ అయ్యింది అంటే కంపల్సరీ
100% వాళ్ళు మ్యాండేటరీగా రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు చెయ్యాలి అని చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న రిజిస్ట్రీస్ ఏవైతే క్యాన్సర్ డేటాని కలెక్ట్ చేస్తున్నాయో ఓన్లీ 10-16% మాత్రమే వర్క్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మన యొక్క డేటా అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రైవేట్ సెక్టర్ చాలా మంది కూడా క్యాన్సర్ కేర్ని అసలు ప్రాపర్గా క్యాప్చర్ కూడా చేయట్లేదు అనమాట. అది ఇంపార్టెంట్ ప్రాబ్లం. మన దగ్గర డేటా అనేది అవైలబిలిటీగా లేదు. సో ఇన్ కేస్ డేటా లేదు అన్నట్లయితే మనం ప్రాపర్గా ప్లాన్ చేయగలుగుతామా? అస్సలు ప్లాన్ చేయలేమన్నమాట. సో మనకి కాంప్రహెన్సివ్ రియల్ టైమ్ డేటా అలా మనకి ఎవిడెన్స్ బేస్డ్ స్ట్రాటజీస్ కూడా తీసుకురావడం అదంతా జరగదు. సో ఇన్ కేస్ మన దగ్గర ప్లాన్ లేదు అంటే ముందుగానే మనం డిటెక్ట్ చేయలేము, వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేము అనమాట. అండ్ ఈవెన్ ప్రాపర్గా గవర్నమెంట్ ఫండ్స్ కూడా అలాకేట్ చేయడానికి వీలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ICMR కూడా ఇంతకుముందు రికమెండేషన్ చాలా సంవత్సరాల క్రితమే క్యాన్సర్ని నోటిఫైడ్ డిసీజ్గా డిక్లేర్ చేయని చెప్పింది. కానీ వాటిని ఇగ్నోర్ చేయడం వల్ల ఇప్పుడు మన దగ్గర ప్రాపర్గా డేటా అనేది మనం మెయింటైన్ చేయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బర్డెన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి 2022లో 1.41 మిలియన్ కేసెస్ అనేవి క్యాన్సర్కి సంబంధించిన న్యూ కేసెస్ అనమాట. సో ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయంటే 2045 లోపు అది కాస్త 2.46 మిలియన్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అన్ని ఎక్కువగా కేసెస్ ఉన్నప్పుడు ఫర్ షూర్ మనము గవర్నమెంట్ పాలసీ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు కమ్ విత్ ఎ ప్రోగ్రామ్ టు ఫైట్ అగెయిన్స్ట్ క్యాన్సర్. అలాంటివి చెయ్యాలి అంటే ఫర్ షూర్ మనకి దగ్గర డేటా కావాల్సింది అన్నట్టు చెప్పారు. అసలు ఎందుకు క్యాన్సర్స్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి మన దగ్గర అని చూసుకున్నట్లయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. మనకి మెడికేషన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ సర్జరీస్ ఉన్నాయి, రోబోటిక్ సర్జరీస్ చేస్తూ ఉన్నాము. దానివల్ల ఏంటంటే మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఓల్డ్ పీపుల్ జనరేషన్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల దే విల్ బి లైక్ వల్నరబుల్ టు దిస్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజింగ్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నాము. అండ్ దాంతోపాటు డైటరీ షిఫ్ట్స్. ఇంతకుముందు మన ఇంట్లో చేసిన రాగి ముద్ద అవన్నీ తినేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి మనం ఆర్డర్ పెట్టుకుని జొమాటోలో జెప్టోలో అది కూడా ఫాస్ట్ ఫుడ్. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంతకుముందు కట్టికోళ్ళ దగ్గరికి వెళ్ళేసి మటన్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఫ్రోజన్ మటన్, ఫ్రోజన్ లంగ్స్ అన్ని ఫ్రోజన్ ఫుడ్సే. అండ్ దాంతోపాటు ఉమెన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ టు ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్స్లోకి వెళ్తున్నారు. వంట చేయడానికి అంత టైం ఉండదు కాబట్టి రెడీమేడ్ ఫుడ్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో. అండ్ ఈవెన్ ఇంతకుముందు కేక్స్ అయితే మనకి చాలా ప్రాసెస్ ఉండే చేయడం, కానీ ఇప్పుడు ఏం ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ ప్రీమిక్స్ తెచ్చుకుంటాము, ఆ ప్రీమిక్స్లో జస్ట్ మిల్క్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేస్తే కేక్ కూడా అయిపోతుంది. సో అలా రెడీమేడ్ అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉండడం వల్ల కూడా మన దగ్గర డైటరీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నోటిఫైడ్ డిసీజ్ కింద ఐడెంటిఫై చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అవి చూసుకున్నట్లయితే యాక్యురేట్గా నేషనల్ పిక్చర్ అనేది ఉంటుంది. అసలు ఏ ఏరియాస్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్ హాట్ స్పాట్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇట్స్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం బెటర్గా ప్లానింగ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం చూసుకున్నట్లయితే టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లెప్రసీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ రీసెంట్గా మన ప్రెసిడెంట్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అన్నారు. సో అలా మన దగ్గర డేటా ఉంటే డైరెక్ట్గా వీ కెన్ ఆల్సో ట్రై టు ఎలిమినేట్ దిస్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ డిటెక్షన్. తొందరగా ముందు స్టేజెస్లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పట్లో ఏమవుతుందంటే మన డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందన్నమాట. ఈవెన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. ముందు ఎన్ని సిమ్టమ్స్ ఉన్నా, సైన్స్ ఉన్నా కూడా యూఆర్ నాట్ డిటెక్టింగ్ దట్ యాజ్ ఎ క్యాన్సర్ అనమాట. అదొక ప్రాబ్లం మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ ఇంక్లూజన్ కూడా ఉంటుంది. మ్యాండేటరీగా వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు పాలసీ అండ్ రీసెర్చ్ బూస్ట్ కూడా ఉంటుంది. పబ్లిక్ హెల్త్ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ వాటర్ సెక్యూరిటీ ఇన్ ఎ ర్యాపిడ్లీ డ్రైయింగ్ ఏరియా. ఈ ఆర్టికల్లో ఉన్న కీవర్డ్ ఏంటంటే వాటర్ సెక్యూరిటీ. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం వాటర్ సెక్యూరిటీని బిల్డ్ చేయాలి ఇండియాలో అని చెప్తుంది. అసలు ఎందుకు వాటర్ సెక్యూరిటీ అని చూసుకున్నట్లయితే మనకి చాలా మెట్రోపాలిటన్ ఏరియాస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో వాటర్ క్రైసిస్ అనేది ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయింది. దాంతోపాటు మనకి గవర్నమెంట్ సప్లై చేసే డ్రింకింగ్ వాటర్లో కూడా కొన్నిసార్లు సీవేజ్ వాటర్ కలిసి కంటామినేషన్ ఆఫ్ వాటర్ అవుతున్నాయి. అలా కంటామినేటెడ్ వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల పీపుల్ యొక్క హెల్త్
అంతా కూడా పాడైపోవడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం నేషనల్ లెవెల్లో ఒక పాలసీని డ్రైవ్ చేయాలి. అది చేయలేదు అంటే మనకి ఉన్న వాటర్ ప్రాబ్లమ్ ఓన్లీ మాన్సూన్ రైన్స్ అసలు తగ్గదు అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ మెయిన్స్. మీకు దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ అయితే వచ్చింది, వాటర్ క్రైసిస్, వాటర్ సెక్యూరిటీ మీద మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు నో దట్. అసలు ఎందుకు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు? అసలు ప్రపోజల్లో ఏమున్నాయంటే ఈ ప్రపోజల్లో 4 ఇంటర్ రిలేటెడ్ పాలసీ యాక్షన్స్ గురించి చెప్పారు. ఫస్ట్ వచ్చేసి మనం క్లైమేట్ ప్రూఫింగ్ వాటర్ సిస్టమ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ మేక్ ఏ నోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ స్కేల్ వాటర్ రీయూస్ ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా సర్క్యులర్ వాటర్ ఎకానమీని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మైక్రో స్కేల్ ఇరిగేషన్ సిస్టమ్స్ ని తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్పెషలీ స్ప్రింకల్స్ ని యూజ్ చేయడం కానీ, డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం కానీ, అండ్ అలాగే బెటర్ డేటాని కూడా మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా? స్మార్ట్ మీటరింగ్ చేసి, లేకపోతే ఏఐని యూజ్ చేసి, లేకపోతే మనం వాటర్ అకౌంట్ని చేసి మొత్తానికి మనం డేటా అనేది తీసుకురావాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అని చూసుకున్నట్లయితే ఇండియాలో వాటర్ బ్యాంక్రప్టసీ అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే రీసెంట్ గా ఇండియాలో వాటర్ అక్విఫైర్స్ అనేది డిప్లీట్ అవుతూ ఉన్నాయి, పొల్యూషన్ అనేది పెరిగింది, దాంతోపాటు క్లోజ్డ్ రివర్ బేసిన్స్ అనేవి ఉన్నాయి, దానివల్ల చాలా స్కేర్సిటీ అనేది పెరిగింది. దీన్ని వాటర్ బ్యాంక్రప్టసీ అని చెప్పి ఒక యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చెప్పింది. అండ్ దాంతోపాటు మనకున్న మెట్రోపాలిటన్ సిటీస్, ఇంపార్టెంట్ మేజర్ సిటీస్ లైక్ బెంగళూరు, ఢిల్లీ అండ్ మసూరిలో కూడా వాటర్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్నారు. ఢిల్లీలో అయితే అరౌండ్ 70% ఆఫ్ వాటర్ సప్లై అనేది తగ్గడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన దగ్గర ఉన్న మేజర్ రివర్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో 15 రివర్ బేసిన్స్ లో 11 బేసిన్స్ లో ఆల్రెడీ వాటర్ స్ట్రెస్ అనేది మనకి ఉంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏమున్నాయి? జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసినప్పటికీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు. ఇన్అడిక్వేట్ వాటర్ ట్రీట్మెంట్, పొల్యూషన్ జరుగుతుంది. అండ్ ఈవెన్ లో కాస్ట్ రికవరీ అనేది ఉండడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గడం జరిగింది అని చెప్తుంది. అండ్ నార్మల్ గా చూసుకున్నట్లయితే ఇండియాలోని వాటర్ ప్రపంచంలో ఉన్న 4% వాటర్ మాత్రమే ఉన్నాయి. కానీ పాపులేషన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న 18% పాపులేషన్ ఇక్కడే ఉందన్నమాట. కాబట్టి మనకి అన్సర్టనిటీ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. ఈసారి 40% ఆఫ్ రెయిన్ డెఫిసిట్ అంటున్నారు. దానివల్ల కూడా మనకి కావాల్సిన ప్రాపర్గా రెయిన్ ఫాల్ రాకపోవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రాపర్గా మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ చేయాల్సి ఉంటుంది. దానికి వాటర్ పాలసీని తీసుకురావాలి అన్నట్టు కూడా చెప్పారు. ఓకే, ఇలాంటి పాలసీని తీసుకొస్తే మనకి ఇంపాక్ట్ ఏంటని చూసుకున్నట్లయితే క్లైమేట్ రెసిలియన్స్, మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే రిస్క్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే మనం మ్యాసివ్గా రెవెన్యూని అండ్ జాబ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఎఫిషియన్సీని మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. అండ్ అలాగే బెటర్ గవర్నెన్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఎస్పెషలీ ఫెయిర్ వాటర్ లొకేషన్, లాసెస్ని రిడ్యూస్ చేయడం. ఓకే, అలా నెక్స్ట్ వచ్చేసి అర్బన్ సస్టైనబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జస్టిస్. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బేసిస్ ఆఫ్ ఏఐ గురించి మీకు తెలియాలి. ఓకే, సో ఫస్ట్ అది చూద్దాం. ఓకే, ఏఐ గురించి చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ సెక్టార్స్లో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. లైక్ ఏఐని ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తున్నాం, ఏఐని హెల్త్ కేర్ యూజ్ చేస్తున్నాం, ఏఐ ఇన్ పోలీసింగ్ యూజ్ చేస్తున్నాం, ఏఐ ఇన్ జ్యుడిషియల్. సో జ్యుడిషియల్లో మనం ఏఐని యూజ్ చేసుకొని ఇంతకుముందు జడ్జ్మెంట్ ఏం వచ్చింది, సిమిలర్ జడ్జ్మెంట్, ఆ సెక్షన్స్ ఏంటి, ఆ కేసు ఏంటి, ఇంతకుముందు ఎక్కడైనా ఫైల్ అయిందా చెప్పి మనం అవన్నీ కూడా చూస్తున్నాం కదా. సో అలా మనం ఏఐని ఎక్కువ యూజ్ చేస్తున్నాం, కానీ ఏఐ ద్వారా మనం జడ్జిని రీప్లేస్ అయితే ఫర్ షూర్ చేయలేము. ఈ ఆర్టికల్ ఏం చెప్పిందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక పాయింట్ మీద ఫోకస్ చేసింది. ఆ పాయింట్ ఏంటంటే ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ని, ఏఐ జనరేటెడ్ ప్రెసిడెంట్స్ని వెరిఫికేషన్ లేకుండా మనం యూజ్ చేసినట్లయితే దానివల్ల సొసైటీ మీద డెట్రిమెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అలా యూజ్ చేసిన వాళ్ళని లైక్ ఇట్ అకౌంట్స్ టు క్రిమినల్ మిస్కండక్ట్ అని చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే రీసెంట్గా ఎన్సిఎల్టీ
ఆర్డర్ అనేది ఏఐ జనరేటెడ్ ప్రెసిడెంట్స్ మీద ఉంది కాబట్టి దానివల్ల డ్రాస్టిక్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా జడ్జెస్ లైక్ నరసింహ అండ్ అలోక్ ఆరాధే వాళ్ళు ఏం హైలైట్ చేశారు అంటే ఇన్ కేస్ ఏఐ జనరేటెడ్ ప్రెసిడెంట్స్ ఉంటే వాటిని క్లియర్ గా ప్రాపర్ గా మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ క్రాస్ చెక్ చేయకుండా దాన్ని జ్యుడిషియల్ డెసిజన్స్ లో యూజ్ చేయొద్దు అని చెప్పారు. అలా యూజ్ చేస్తే ఏమవుతుందంటే పీపుల్ కి జ్యుడిషియరీ పైన ఉన్న నమ్మకం పోతుంది, అలాగే రూల్ ఆఫ్ లా కూడా వైలేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే చాలా, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇస్ తోతాపరి మ్యాంగో గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తోతాపరి మ్యాంగో. ఫస్ట్ ఇక్కడ మీకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ పాపులర్ మ్యాంగో వెరైటీ కల్టివేటెడ్ మెయిన్లీ ఇన్ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. Second it is widely preferred for processing into pulp, juices, pickles and puree rather than table consumption. Next it is the fruit has a distinct beak-like pointed tip which gives its name as totapari. Next, totapari has been granted geographical indication status for all producing states in India. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ చూసుకొని కింద కామెంట్ లో ఆన్సర్ చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రేడియో టెలిమెట్రీ. ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రేడియో టెలిమెట్రీ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ ఎ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ట్రాన్స్మిట్ ఇట్ వైర్లెస్లీ టు ఎ రిసీవింగ్ స్టేషన్. Second వచ్చేసి ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ వైల్డ్ లైఫ్ మైగ్రేషన్ అండ్ ఎనిమల్ బిహేవియర్. థర్డ్ వచ్చేసి ద రేడియో టెలిమెట్రీ వర్క్స్ ఓన్లీ త్రూ శాటిలైట్స్. The scientists use radio telemetry in ecological, medical and space research. Which of the statements given above are correct? Okay, ఇక్కడ కూడా ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ చూసుకొని కింద కామెంట్ లో ఆన్సర్ గా చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే గైస్, దట్స్ ఆల్. అండ్ మీరు కూడా లైక్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఆర్ఎల్స్ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అయితే క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. అండ్ ఈవెన్ ఆంథ్రోపాలజీ బ్యాచ్ కూడా తొందరలోనే జూలై ఎండింగ్లో స్టార్ట్ అవ్వనుంది. మీరు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ గైస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.